అందరికీ నమస్కారం. ఏపీలో పలు జిల్లాలకు భారీ అలర్ట్. ముంచుకొస్తున్న ప్రమాదం. అసలు ఏం జరగబోతుంది ఏపీలో, ఏంటి ప్రమాదం అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు అయితే విజయవంతంగా ప్రవేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనమే ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే శనివారం ఉదయం నుంచి కోనసీమ, కర్నూలు, పల్నాడు జిల్లాల్లోనైతే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలైతే జలమయమైపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పిడుగుల హెచ్చరికలు కూడా జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి ఆకాశం అయితే పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుంది. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రధాన గ్రామాలు జలమయమైపోయాయి. ఈదురుగాలులు తాకిడికి పలు చోట్ల చెట్లు విరిగిపోవడంతో లోతట్టు ప్రాంతాల్లోని ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా ఈ తొలకరి జల్లులు తమ కొబ్బరి తోటలకు ఎంతో మేలు చేస్తున్నాయని స్థానిక రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని శనివారం ఉదయం కురిసిన భారీ వర్షాలకి జనజీవనం అయితే అతలాకుతలమైపోయింది. ప్రధాన రహదారులపైన మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రాజు విహార్ కూడలి, అలాగే సి క్యాంప్, గాయత్రి ఎస్టేట్, నంద్యాల చెక్పోస్ట్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా చారిత్రక కొండరెడ్డి గురుజు, అలాగే ఆ చుట్టుపక్కల కూడాను ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. జిల్లాలోని ఎన్గనూరు, అదోని, నంద్యాల, మన్యం మండలాల్లోని కూడా అత్యధిక వర్షపాతంతో నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలందరూ కూడా సురక్షితంగా తమ ఇళ్లలోనే ఉండాలని, అలాగే ముందస్తు హెచ్చరికలను కూడా జారీ చేస్తూ జాగ్రత్తగా ఉండమని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.